ఆనందం, నువ్వు 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 నవ్వుతున్నావా? అది అది కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూసాం అన్నయ్య గారు. ఈ కాలం అబ్బాయిలకి మనం వేరే చెప్పాలా ఏమిటి? నేను సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం జరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను, నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సావాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కాలేదా? ఓ సినా ఖాళీ తవరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జమ్మలకడి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదారి మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఇవిడేవర్లు రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్, నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు, ఆ రెండు కలిపేయండి. ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ 8th క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు, కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో, నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుముడి కుమ్ముతా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ అదేంటి చూడబోతున్నారు ఏంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. ఏ చందు, ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఓరే ఓరే మర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇస్తావుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న. ఎవరి గురించి నువ్వు చెప్పేది? ధర్మ గురించా? అతను కాదే, మరో 6 అడుగుల బుద్ధ అవతారం ఉందిగా, ఆ శాల్తి. ఓ గుప్తా గురించా? ఏంటి గుప్తా గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ని చూసి మనసు పారేసుకుంది. ఓ అలా పారేసుకున్న తిరిగిచ్చి చేతులు దులిపేసుకున్న రకం మా వాడు. అది కాదండి, తను కూడా మా ఫ్రెండ్ ని లవ్ చేయొచ్చు కదా. మా వాడిది కొంచెం మందం చర్మం.
ప్రేమైన దోమైనా ఏమీ చేయలేవు. మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఒకరికొకరు టచ్ అవ్వాలంటే ఏం చేయాలి? అబ్బబ్బబ్బా, నన్ను విసిగించకండి. విని విని నా చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు రామరామాను శివశివాను ఏది ఏమైనా మన అమ్మాయినా గుప్తాకే ఇచ్చి పెళ్లి చేస్తాను, అదంతే. అదేం కుదరదు. అమ్మాయి పెళ్లి 6 100 106 ఆ గుప్తాతోనే జరిగి తీరాలి. చూడండి, అమ్మాయి పెళ్లి ఆ గుప్తాతో జరగకపోతే నేను నూతిలో పడి చస్తాను. మొహమాటం ఏమీ లేదు. పిసికేస్తావా? నేను చచ్చైన అమ్మాయికి గుప్తానే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎవడు ఆపుతాడో చూస్తాను. ఏమయ్యా ధర్మ, నువ్వు చెప్పవయ్యా. చూడవయ్యా ధర్మ, మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడని నేనంటుంటే కాదట్టుదేటిది. అలాగందా? మీరు ఆగండి. అది కదయ్యా ధర్మ, మా అమ్మాయికి నీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడంటే కాదంటున్నాడు ఈయన. అలాగనా రీడు రాజుగారు? భిన్నాభిప్రాయాలతో తనుగు చావడం చూసాం గాని ఇలా ఏకాభిప్రాయంతో కొట్టుకు చావడం ఇక్కడే చూస్తున్నాం. ఓ పని చేయండి, గుప్తాకిచ్చి పెళ్లి చేసేయండి. గుప్తాకిచ్చే చేస్తాను. ఆ. గుప్తా వైజయంతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడాలంటే ఏం చేయాలి? ధాన్యం ఉంది, మనోడికి పై చూపే కానీ కింద చూపు లేదు కదా. తను వచ్చే దారిలో నూనె పోసామనుకో, అడుగు పెట్టగానే జర్రుని జారి వైజయంతి మీద పడతాడు. ఇద్దరు ఒకరికొకరు గోడ కొట్టినప్పటికలా అతుక్కుపోతాడు. నువ్వు పెళ్లి ఏర్పాట్లు బాగానే ప్లాన్ చేసావు కానీ మరి బ్యాండ్ మేళ సంగతి ఏంటి? బాబు, మొహమాట పడి ఈ మాటలు ఒప్పుకోవద్దు. పెళ్ళైన వెంటనే శోభనం జరిపించదు. మీ ఇద్దరికైనా ఏమిటి నువ్వు అనేది? పాలకొల్లు బ్యాండ్ మేళాన్ని మించింది మరి ఒకటి లేదు. బ్యాండ్ మేళం భోగ మేళం ఎక్కడి నుంచి వచ్చినా గానీ చెవిటి మేళం మాత్రం ఇద్దరే. అలాగా? నేను బయటకు వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? అదే కావాలి మాకు. అలాగే ఎరదాకిళ్ళియాగా ఇప్పుడే పట్టుకోస్తా. అది నువ్వు వేసుకో. రావే, రావే, పెళ్లి రాజుగారు పిల్లలు నరకం కన్నా ఘోరంగా ఉంది. ఇదిగో నూనె తెప్పించండి, గబ 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 పోసేద్దాం. ఆయిల్ రెడీ. ఎక్కడికి? ఏమైంది తాత? దీన్ని ఇక్కడ షాక్ అంటారులే. అది కొట్టింది. నీకిద్దరు మనుషుల్ని కలపడం అంటే చాలా ఇంట్రెస్ట్. చాలు. అదే నేను ఇక్కడ ఆయిల్ పోసేస్తాను, మీరు ఆ జామవంతిని పెద్ద పెద్ద కేకలతో పిలవండి, వచ్చి పడిపోతాడు. నేను ఇక్కడ పడిపోదును. మీరు ఇక్కడ నుంచోండి. మా వాడు పై నుంచి జర్రు జారి మీ మీద పడతాడు. ఓ పని అయిపోతుంది. ఏమండి, మీరు పక్క తప్పుకోండి. పొరపాటు మీ మీద పడిన పడతాడు. అసలే బారుకోళ్ళాడు. రెడీ రెడీ. మీ ఆయిల్ ప్రేమ సక్సెస్. ఇప్పుడు పిలవండి. గుప్తా, గుప్తా గుప్తా గారు త్వరగా రండి. మిత్రమా త్వరగా రా. గుప్తా గుప్తా గారు తొందరగా రండి. వీళ్ళ అమ్మలాగా ఇడి కూడా చెవుడు పెట్టింది ఏంటి? గుప్తా, గుప్తా రా మిత్రమా. కమింగ్. ఏమిటి అరుపులు కేకలు? ఏమైనా జరిగిందా? ఏదో జరుగుతుంది అనుకున్నావు, ఏది జరగలేదు. ఏంటి అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయిందా? నువ్వు వస్తే జరుగుతుంది. అక్కడ వెయిటింగ్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే సర్జాగుండాలో. ఏ అందమైన ఈ జీవితానికో అద్దం పథకాలో, కొట్టి మందిలో కోటుగాడిలాను ఏ పథకాలో. ఇక్కడ వర్కౌట్ అవ్వాల్సింది అక్కడ వర్కౌట్ అయింది. జరిగింది వేరు, ఊహించింది వేరు. ఎరా, ఒళ్ళు పొవికిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఆ? ఉషేంట్రా? ఆ? చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్, మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే కానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టారు, ఆ. టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. ఆ. సార్, ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామనగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. సార్, ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బైది బాయ్ మాస్టారు, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి.
బై శాలరీ ఎంతో ఏమండి నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి చెప్తే తప్పే లేదు కదా సార్ 10,000 అండి మీ మిస్సెస్ ఈస్తా వెస్తా అండి ఏమండి మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామనగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే నేను బేవర్సన కొడుకులా కనబడతాను అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు వదిలే నన్ను ఎలా ఎర్ర బండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇల్లును ఏం బ్రాండ్ ఇది బ్రాంజియా విస్కియా మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ ఆటో అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ పేరు అమితాబ్ బచ్చన్ పర్సనాలిటీ చూస్తే సగం ఎత్తి ఎవరో ఎత్తి వెళ్ళిపోయినట్టుందా గెటప్ ఎవడా వాడు పోలీస్ అవడానికి వచ్చాడా సర్కస్ లో చేరడానికి వచ్చాడా నువ్వు పోలీసు ఉద్యోగానికి వచ్చావా పోలీసు వేషం వేయడానికి వచ్చావా? నేను రికమెండేషన్ క్యాండిడేట్ అండి. మాట్లాడుకో, నాకు కాలుతుంది. నిన్ను రికమెండ్ చేసిన ఆ వెధవ సుంఠ దిక్కుమాల పేరుకి ఎవడయ్యా? నేనేనండి. మీరా? అవునండి, వీడు మా అల్లుడు. ఏ ఉద్యోగానికి పనికిరాడని డిసైడ్ అయిన తర్వాత ఈ ఉద్యోగానికి తోసేస్తే మంచిదని ఇంటర్వ్యూకి పిలిపించా. అంటే ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరొచ్చునని మీకు మీరే చెబుతున్నారా సార్? ఎస్. నాకు కాలుతుంది. మిమ్మల్ని కదా సార్, ఇతన్ని సారీ సార్. సారీ సార్. నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ. నారాయణ, విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. ఏమిటి ఎలా మేనేజ్ చేస్తావు? అలవాటేగా. ఇక్కడి నుంచి 10 అడుగులు వేస్తే కరెక్ట్ గా అక్కడికి వెళ్తాం. ఎలా మేనేజ్ చేస్తానో చూస్తుండు. వెరీ గుడ్. సాల్యూట్ అదరగొట్టావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీట్. అదేమిటి గుడ్డోళ్ళ కింద పడ్డావు? కళ్ళు లేవా? నా కళ్ళు పళ్ళు రెండు ఉన్నాయి సార్. మరి ఎందుకు పుస్తకాల కింద పడ్డావు? చెప్పు, నాకు కాలుతుంది. పెద్దలంటే నాకు గౌరవం భక్తి. మీ ముందు కింద కూర్చుంటేనే నాకు వర్కౌట్ అవుతుంది సార్. ఓ ఓకే ఓకే, గెటప్ గెటప్. ఎస్ సార్. వినయ విధేయతలు కూడా విశాలంగానే ఉన్నాయి. ఓకే, మరి నేను అడిగే ప్రశ్నలకు టకటకా జవాబు చెప్పాలి, లేకపోతే నాకు కాలుతుంది. అడగండి సార్, అదర కొడతాను. పోలీసుకు ఉండాల్సింది ధైర్యం సాహసం, పోలీసుకు ఉండకూడదు. పిరిగితనం భయం, పోలీసు కోరుకునేది ప్రజా రక్షణ దేశ రక్షణ, పోలీసు కోరుకోకూడదు. లంచం మంచం. నువ్వు భయపడేది మీకే. నువ్వు చచ్చిపోయేది. డ్యూటీలో నువ్వు ఏడ్చేది మీకు ప్రమోషన్ వస్తే అదే దొరికిన దొంగ పారిపోతే. వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని ప్రశ్నలకి లాఠీ దెబ్బ లెవెల్లో సమాధానాలు చెప్పావు. గివ్ మీ ది హ్యాండ్. Yes, sir. మీరు మిమిక్రీ కూడా చేస్తారా సార్? ఏమిటయ్యా ఏమిటయ్యా, ఇంకా పోలీసుగా సెలెక్టే కాలేదు, అప్పుడే రేపులు మొదలెట్టావు. రేపులా? షటప్. మేడం 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 కాలుతుంది. మేడమా? ఐఎమ్ సారీ మేడం, సారీ. కళ్ళద్దాలు పెట్టావు, పైగా సోడా బుడ్డి అద్దాలు. నో 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 నో, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. గెట్ అవుట్. అది కాదు సార్. గెట్ అవుట్. నాకు కాలుతుంది. ఐఎమ్ సారీ. ఓడిపోతే పిండి తీసాలే. పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జంక్స్. జలబుల జెన్సా
ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్పులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. ఇటు మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరుగు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య మావయ్య మావయ్య, ఆడు మావయ్య, మావయ్య, ఆడవయ్య. ఇటు ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పు సుద్దా. ఏయ్ పప్పు సుద్దా. మావయ్య నిన్ను పిలిచిపోయిన మంచిగా లోపల వచ్చాయి. నువ్వు కదా అరే ఢిల్లీ ఫాల్ డౌన్. నాకే మూసం పెడతా ఉంటే ఏమిటా తొందర? ఇవాళ బంగారు పుట్లు పొందట, మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వరీ ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తాను. ఏమయ్యా, పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు, ఇక నా కూతుర్ని నువ్వే సుఖపెడతావు. రే మేళాలు, గురునాథం గారు, మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నన్నేం చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా. ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకు కొడుతుంది. ఏమండి, బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వనంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి. మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు, ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతాడు. భలేవారండి, మీరే మాట్లాడుతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు. మాట్లాడు బాబు. బాబు మంగళహారతి పాడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెళ్ళలో కట్టుకుని మీ మెళ్ళలో ఉన్న మంగళసూత్రం కొంచెం తీసివ్వాలండి. సింతేనా? దానికి ఇంత ఆలోచన ఎందుకు? తీసుకో. థ్యాంక్స్ అండి. కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యనే కాదు. కొంచెం తప్పుంటారా? కావుడు, అయ్యో ఏంటేరా బాబు, చొక్కా లేకుండా వెళ్తున్నావు? షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే, అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే. మా ఆవిడని ఒక రోజు చెడామడా తిట్టా, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో కాముడు, నువ్వంటే నాకు మంచి ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటి స్టార్ టీవీ చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. ఎవరు మీరు? ఐఎమ్ డాక్టర్ ఆల్ఫా. ఈజ్ డాక్టర్ ఉల్ఫా. మీరు డాక్టర్లా? యా. ఇలా ఉన్నారేమిటి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. వాట్? ఇది హాస్పిటలా? ఇలా ఉంది ఏంటి? అంటే మా ఆర్ట్స్ డైరెక్టర్ ఆల్ఫా. ఇది ఓల్డ్ మోడల్ అండి, 50 ఏళ్ళ క్రితం కట్టింది. మీరు డిశ్చార్జ్ కాగానే ఇది పడగొట్టి కొత్తది కట్టిస్తాం. ఇది ఓల్డ్ మోడలా? ఎస్ బామ్మగారు. బామ్మ? నేను మీకంటే బామ్మలా కనిపిస్తున్నానా? మా కంటికే కాదు, మీరు మీ కంటికి కూడా బామ్మలానే కనిపిస్తారు. కావాలంటే చూసుకోండి. చూడండి గ్రాండ్ గారు, మీరు పదే కేవ్ నవ్విస్తే మళ్ళీ కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కావాలంటే మెల్లగా అని అరుచుకోవచ్చు. ఇప్పుడు నా వయసు 122 సంవత్సరాలు. ఇది ఏ సంవత్సరం? 2092. 1992లో మీ ఆయన మిమ్మల్ని కొట్టారు. ఆ దెబ్బకి మీరు కోమాలకు వెళ్ళిపోయారు. సరిగ్గా 100 ఏళ్ళ తర్వాత ఇదిగో ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. మా ఆయన